శేషు గారు, టీ అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అవును సురేష్ గారు, క్రిందటిసారి మా ఇంటికి వచ్చినప్పుడు భార్యా బాధితుల సంఘంలో నేను ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను అని చెప్పగానే అలా వెళ్ళిపోయారేమిటి? అదే ఏం లేదండి, సడన్గా ఒక పని గుర్తొచ్చింది, అందువల్ల వెళ్ళిపోయాను అనమాట. సురేష్ గారు, నేను మీకు విషయం చెప్పాలి. ఈ మధ్యనే నేను భార్యా బాధితుల సంఘం నుంచి రిజైన్ చేసి బయటకు వచ్చేసాను సార్. ఎందుకు అలాగా? ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ అన్నారు కదా. భార్య విలువ తెలిసింది సార్. భార్య లేనిదే మనం ఎక్కడున్నాం సార్. రియల్లీ యు ఆర్ గ్రేట్ శేషు గారు. మీ గెటప్ కూడా పూర్తిగా మార్చేశారు సార్. కొద్దిగా వెరైటీగా ఉంటుందని. రియల్లీ యు ఆర్ ఎక్సలెంట్ శేషు గారు. నిజానికి నన్ను ఎవరన్నా పొగిడితే నాకు పెద్దగా నచ్చదు సార్. మీ నిరాడంబరత నాకు చాలా బాగా నచ్చింది సార్. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడండి, చాలా అందగాడు. వాడిని కలిసినప్పుడల్లా ఒరే నువ్వు చాలా అందంగా ఉంటావు, హీరోలాగా ఉంటావు అంటుంటానండి. వాడు మళ్ళీ తిరిగి నన్ను నీకన్నా అందంగా ఉంటానా అని అంటూ ఉంటాడు. మా అపార్ట్మెంట్లో ఒక సింగర్ ఉన్నాడు సార్, చాలా బాగా పాటలు పాడతాడు. వాడిని ఎప్పుడూ నేను పొగుడుతూ ఉంటా, యు ఆర్ ఎ గ్రేట్ సింగర్ అని. వాడు అంటాడు నాతో మీకన్నా సార్ అంటూ ఉంటాడు. మా రిలేటివ్ ఒక ఆయన ఉన్నాడు సార్, కవితలు అద్భుతంగా రాస్తాడు. ఒరే నువ్వు కవిత్వం బాగా రాస్తావరా అని పొగుడుతూ ఉంటే వాడు నన్ను మళ్ళీ రివర్స్లో మీకన్నా నా గురువు గారు అంటూ ఉంటాడు. మొదలు పెట్టాడు వీరసుత్తి. మాకు తెలిసిన ఆర్టిస్ట్ ఉన్నాడండి, వాడు మంచి యాక్టర్, మంచి డాన్సరు. వాడిని ఎప్పుడూ నేను పొగుడుతూ ఉంటాను, బాగా నటిస్తావురా, బాగా డ్యాన్స్ చేస్తావురా అని. వాడు ఏమంటాడో తెలుసా సార్? మీ దగ్గరే నేర్చుకున్నాను సార్, మీకంటేనా, మిమ్మల్ని చూస్తూ పెరిగాం సార్ అంటూ ఉంటాడు. ఇష్టం లేదంటూనే వాడు తెగ పొగుడుకుంటున్నాడు. వీటికి బుక్ అయిపోకుండా ఎలాగోలా తప్పించుకోవాలి. ఆ తర్వాత ఏమైందంటే, ఎవడో శేషు గారు, మీ ఆవిడ గారు పిలుస్తున్నారు, వెళ్ళండి. ఈమె గుడికి వెళ్ళింది కదా, ఇదేమిటి సురేష్ గారు సడన్ గా మాయమైపోయాడు? వింత మనిషిలా ఉన్నాడే.